నేను ఒకటి చెప్పాను కదా మీకు, అంటే టికెట్ ప్రైస్‌లో హైక్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుందని. దానికి ఎందుకు అని చెప్తున్నారంటే 12 గంటలకు వచ్చినటువంటి రిపోర్ట్ దేశవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఇప్పటి వరకు కూడా మార్నింగ్ ఈరోజు సెకండ్ డేది 11,09,00,000 వచ్చినాయండి. ఎక్కడ మన మొత్తం ఇండియాలో. అంటే మార్నింగ్ పడిన షో, ఓన్లీ మార్నింగ్ షో 12 లోపల పడిన షోలు ఏవైతే ఉందో వాటికి. అందులో హిందీ వర్షన్‌కి సంబంధించినటువంటి కలెక్షను ఎంత ఉందంటే 5.66 crores ఉంటే, తెలుగు వర్షన్ వచ్చి 4.69 ఉంది, 68 ఉంది. సో హిందీ ఎక్కువ ఉంది, పికప్ అయింది. ఇక్కడ తగ్గడానికి కారణం ఏంటంటే టికెట్లు కూడా, తెగిన టికెట్లు కూడా తక్కువైపోయాయి. హైక్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియా వైడ్ అది, ఇదేమో 2 స్టేట్లే. సార్ ఏంటి తెలుగు బెల్ట్ లో టికెట్లు హిందీ వర్షన్ ఎందుకు అమౌంట్ హిందీ బెల్ట్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ వస్తుందంటే ఏం చెప్తారు? అంటే దీని మీకు స్పాన్ ఎక్కువ కదా అక్కడ. అంటే హిందీ బెల్ట్ అనేటప్పుడే దాని స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఇండియా వైడ్ నార్త్ అనుకుందాం పోనీ. నార్త్ వర్సెస్ సౌత్ అన్నప్పుడు తెలుగు 2 రాష్ట్రాలే కాదు కదా, ఇతర ప్రాంతాల కలెక్షన్స్ కలిపారా లేదా అది కూడా. పైగా మనకంటే కూడా ఒక ముంబై తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా టికెట్ ప్రైస్ తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టికెట్ ప్రైసులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా కలెక్షన్ తక్కువ ఉందంటే టికెట్ల సంఖ్య కూడా తగ్గింది, కొన్న టికెట్లు. ప్రభావం అంటే చూసే వాళ్ళందరూ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఆ ఫేవర్ ఉన్న బ్యాచ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఏది నిన్న పడిపోయిన హెవీ షోస్ తో. సో ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడు థియేటర్ కి కదలాల్సిన ఓ పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికీ ఫుల్ అయినటువంటి థియేటర్లు ఫ్యాన్ హడావిడితోనే నడుస్తున్నాయి అనుకుందాం. కానీ అది కేవలం 50 to 60% మాత్రమే ఉంది. ఇప్పుడు 40% మామూలు జనాలు వెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు అది 70కి పెరగచ్చు, ఎల్లుండికి 100%కి చేరొచ్చు. చేరినప్పుడు ఈ రేట్లకి జనాలు థియేటర్కి వెళ్తారా అనేది ప్రశ్నగా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం అంటే ఏవైతే లొకేషన్స్ కానీ స్క్రీన్స్ ఉన్నాయో అది మొత్తంగా చూసుకుంటే ఇండియా వ్యాప్తంగా ఈ రోజు అంటే మార్నింగ్ షోకి నేను చెప్పిన 24.35% మాత్రమే నిండాయి థియేటర్లు ఓవరాల్ గా. అది యావరేజ్ గా అట్లా వస్తుంది. 50% దాటి కూడా నిన్న కనపడ్డాయి. నిన్న వేరు. ఈ రోజు డే టైమ్ లో మ్యాటి నుంచి ఫస్ట్ షో సెకండ్ షోలో ఉంటాయి. మార్నింగ్ షో అంటే జనరల్ గా ఇదే పర్సెంటేజ్ ఉంటుంది యావరేజ్ తీసుకుంటే. లేదు నిన్న మాక్సిమం ఉండే. నిన్న అదే ఈ రోజు 6 o'clock షో కూడా తక్కువే ఉంది. ఈ రోజు తక్కువ ఉండటానికి కారణం ఏమిటంటే ఆ ఫేవర్ ఉన్న వాళ్ళు తగ్గుతున్నారు అనేది చూడాలి మనం. ఈ సినిమా సెకండ్ డే వేరే సినిమా సెకండ్ డే సూపర్ స్టార్ సినిమాలు కంపేర్ చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ డే సెకండ్ డే 100% అది వస్తుంది మనకి. ఎందుకంటే ఒక్కసారి 50% తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువే. అంటే టాక్ కనుక సరిగా లేకపోతే సినిమా బాగా వస్తే అసలు 10% గా పడిపోయిన సందర్భాలు రెండో రోజుకి. బట్ మనకి పర్ అవర్ బుకింగ్ రేట్ తీసుకుంటే మీకు హార్డ్లీ 10% తగ్గింది, తగ్గితే డ్రాస్టిక్ ఏం తగ్గలేదు. భరద్వాజ్ గారు ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ గనక చూసుకుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా 2,000 కోట్ల క్లబ్ లో చేరబోతుందా? ఆ చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి నిన్నటి కలెక్షన్ ఏదైతే 3 అంటున్నారు, 3 అని అంటున్నారు, 270 to 280 అనుకుంటే ఇంటూ 6 or 7 వేసుకుంటే తప్ప వర్కౌట్ అవ్వదు. అంటే నిన్నటి ఫేవర్ ఈ రోజు తగ్గటం చూసాం మనం. ఈ ఫేవర్ రేపటికి ఇంకా తగ్గచ్చు. సండే కొంచెం రైజ్ అవచ్చు కొద్దిగా. సోమవారం నుంచి పరిస్థితి ఏమిటి అంటే 6 రోజులు ఉంటే అనుకున్నాం మనం. 6 రోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అందుకని ఏమిటి కండిషన్ అనేది బయ్యర్లలో టెన్షన్ మొదలైంది ఆల్రెడీ. ఇది పొటెన్షియల్ ఉంది, 2,000 crores కి వెళ్ళడానికి పొటెన్షియల్ ఉంది. ఆ రేంజ్ లో సినిమా ఉంది యాక్చువల్లీ. అయితే ఏంటంటే టికెట్ ప్రైస్ డ్రాస్టిక్ గా వాళ్ళు డెసిషన్ తీసుకొని మండే నుంచి కానీ అట్లీస్ట్ సెకండ్ ఫ్రైడే నుంచి కానీ వాళ్ళు తగ్గించాలి. సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సినిమా. అసలు ఇది డబుల్ ట్రిపుల్ రేట్ అనేది ఊహాతీతం. అది అంటే మీరు అనేది సెకండ్ ఫ్రైడే నుంచి అంటే ఈ లోపల జరిగే నష్టం చాలా జరిగిపోతుంది. అంటే ఆ క్రేజ్ ఉంది కాబట్టి వెళ్తుంది. డ్రైవ్ అయితే ఉంది, సినిమా చూడాలని డ్రైవ్ ఉంది. ఎందుకంటే సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా, అది మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలి. అది అక్కడ ఎక్స్ట్రాడినరీ సినిమా అనే దగ్గర
సోమవారం నుంచే రేట్లు తగ్గించాల్సిన అవసరం తగ్గించాలి. అదే. సోమవారం నుంచి తగ్గిస్తే సినిమా తగ్గిస్తే పుంజుకుంటుందండి. మీకు, సినిమా బాగుంది, అన్ని బాగున్నాయి, ఒక రేట్ల దగ్గర ఇది మీకు ఇదైతుంది. మన దగ్గర ఇప్పుడు అక్కడ ప్లస్ రేట్లు నెగిటివ్ మామూలుగా టాక్ ఉన్నాయి కూడా కదా. ఎక్కువైంది కదండి డైలాగ్స్ వల్ల. హిందీ పికప్ అయిన క్లియర్ గా తెలుస్తూనే ఉంది. Hmm. అది పికప్ అవుతుంటే 2 అవర్స్ వెళ్ళిపోతుంది కదా. వెళ్తుంది, 1000 ఖచ్చితంగా crores వెళ్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు జరిగాయంటూ కొన్ని వార్తలు చూసాం మనం. ఇప్పుడు 1200 కలెక్షన్ లో 1000 కోట్లైనా వచ్చే అవకాశం ఉందా అంటే 1200 కోట్లు కాదండి, 1060 ఓకే. అనేది చెప్తున్నారు. 1200 అనేది వీళ్ళ టార్గెట్. ఉమ్, 1200 టార్గెట్ 1060కి రీచ్ అయ్యారు. ఉమ్, కాబట్టి 1000 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద కనీసం 400 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టుగా భావిస్తాం మనం. ఉమ్, అంటే 1400 నుంచి 1600 yes. కోట్లు రావాలి. ఉమ్, ఆ వచ్చే పరిస్థితి ఉండాలి అంటే సామాన్యుడు థియేటర్కి వచ్చే కండిషన్ ఉండాలి. దానికోసం మీరు ధరలు తగ్గించి జనాల్ని థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలి. ఉమ్. ఇప్పుడు నార్త్ లో మారినట్టే సార్. ఇప్పుడు నార్త్ లో అదే కదా జరుగుతుంది. అవును. వాళ్ళు ఎక్కువ వచ్చిందంటే అది తక్కువ ఉదాహరణ. రేట్లేగా అది ఉదాహరణగా అది తీసుకుని yes. అయిపోయింది, ఫేవర్ మీద మనం నడిపేశాం, ఉమ్, ఫేవర్ డ్రైవ్ అయిపోయింది అనేది వాళ్ళు గుర్తించాలి. ఉమ్. మండే నుంచి నార్మల్ గుర్తించి కనీసం సోమవారం ఉదయం నుంచి మేం ధరలు తగ్గించేస్తున్నాం అనే ప్రకటన ఇస్తే ఉమ్, జనాలు థియేటర్లకు వెళ్తారు. ఉమ్, ఇప్పుడు ఎలాగైతే వీళ్ళ ధైర్యం ఏమిటి? ప్రేక్షకులు సంఘంగా లేరు, ఉమ్, ప్రేక్షకులు అనార్గనైజ్డ్, అవును, అసంఘటిత సంఘటితంగా ఉంటే ఉమ్. ప్రేక్షకులు సంఘటితంగా ఉండి మనం ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం, ఇది 2 వారాల్లో ఓటీటీకి వస్తుంది అనుకుంటే ఏంటి మీ సినిమా పరిస్థితి? ఉమ్, ఎవ్వరూ బుక్ చేయొద్దు, ఉమ్. మనం సైలెంట్ గా ఉందాం, వాడు బుకింగ్ ఓపెన్ చేసుకున్నా 3వ రోజున ఓటీటీలోకి వస్తుంది, ఇంట్లో కూర్చొని మనం దోశలు వేసుకుని తింటూ చూద్దాం. ఇప్పుడు పుష్ప 2 టికెట్ రేట్లు గనక తగ్గకపోతే సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఏమీ ఉండదండి అక్కడ, ఉమ్. మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు అక్కడ. పైగా ఇక్కడ చూస్తే హిందీ వర్షన్ తెలుగు వర్షన్ తప్పితే మిగతా వర్షన్ సంబంధించి చాలా లీస్ట్ గా వస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడు తమిళ 7 కోట్లండి. ఇండియా మొత్తం మలయాళం 5 ఒక్క కోట్లు నిమిషం. వచ్చింది. ఇండియా మొత్తం నేను ఇందాక చెప్పినట్టు 11.09 crores అయితే అందులో తెలుగు హిందూ కలిపి 2 వర్షన్లు కలిపి 10.3 crores ఉండే. మిగతా రిమైనింగ్ వచ్చి అంటే 0.7 crores 0.8 అనుకోండి. అది మిగతా అన్ని కలిపి ఉన్నాయి. ఇక్కడ బెంగాల్లో రిలీజ్ అయింది, బెంగాలీలో, మలయాళం, కన్నడ, తమిళ్లో అంటే రిలీజ్. మలయాళంలో అసలు అల్లు అర్జున్ కి ఒక మార్కెట్ ఉంది అంటూ మనం ఇంతకు ముందు విశ్లేషణ చేసుకున్నాం. మరి ఈ పుష్ప 2 ఎందుకు అక్కడ కలెక్ట్ చేయడంలో విఫలం అవుతుంది? స్లోగా ఉందండి, ఉమ్, స్లోగా ఎమర్జ్ కావాలి సినిమా. ఆ ఎమర్జ్ అయ్యేటువంటి మూడు ఈ రోజు సాయంత్రానికో రేపటికో కొంచెం వస్తుంది. బెటర్ వస్తే రావచ్చు. మెడ్రాస్ లో వర్షాలు కదండి. అంటే అక్కడ తమిళనాడు వర్షాలు. పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ పర్సంటేజ్ లేదండి 24 మెడ్రాస్ ఒక్క నిమిషం అండి, తమిళనాడు. 24.35% అయితే అందులో హిందీ వచ్చి 25.5 ఉంది. వీళ్ళ అలాగే concentration తెలుగు ఇంకా ఎక్కువగానే ఉంది, 28% ఉంది. అంటే మిగతా అన్ని చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ 24% అనేది కనిపిస్తుంది. అవును. పైగా హిందీలో దీని షోస్ వచ్చి మార్నింగ్ షోకి అంటే 12 గంటల లోపల పడ్డ షోలు 4302 అండి. సో దానికి వచ్చింది ఆ 5.66 crores అయితే 25.5% ఆక్యుపెన్సీ ఉంది. ఇదే తెలుగుకి వచ్చేటప్పటికి ఉంది 1670 షోలే తెలుగు వర్షన్కి. దానికి వచ్చింది 4.69 crores అయితే ఆక్యుపెన్సీ రేట్ వచ్చేసి 28% ఉంది. అదే. అది అంటే మీకు ఈ పెరిగిన రేట్ల మీద అది కాంపీట్ చేయగలిగింది ఉమ్, అంతవరకే. ఉమ్, లేకపోతే పరిస్థితి ఏంటి అనేది అనుకుంటున్నారు, కానీ ఉమ్, రేట్లు తగ్గిస్తే ఇది పెరుగుతుంది. ఉమ్. కాబట్టి రేట్లు తగ్గింపు అనేది థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చడం జరగాలి. ఓకే. సరదాగా సినిమాకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించగలిగితే ఉమ్. సాధారణ ప్రేక్షకుడు మూవ్ అవుతాడు థియేటర్ వైపు. రిపీట్ ఆడియన్స్ కూడా వస్తారు. సార్ అసలు తమిళ అంటే తమిళ్లో కలెక్షన్లు తెలుగు చిత్రం తమిళనాట ఏ చిత్రం రిలీజ్ అయినా కానీ అక్కడ కలెక్షన్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే కారణం ఏంటి? తమిళ హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు తెలుగులో విడుదలైతే ఇక్కడ బాగా కలెక్ట్ చేయగలుగుతున్నాయి. కానీ మొన్న రిలీజ్ అయినటువంటి దేవరా కానీ ఇప్పుడు ఈ పుష్ప 2 కానీ ఎందుకు అక్కడ సరిగా కలెక్షన్లు చేయలేకపోతున్నాయి? అది ఒక అక్కడ ప్రాంతీయ అంటే ఒక తమిళమే కాదు, యాక్చువల్గా ఏ భాష సినిమాలైనా చోట్ల తెలుగు వాళ్ళు బాగా చూస్తుంటారు. కానీ తెలుగు ఈ సినిమాలు మాత్రం మిగతా చోట్ల ఒక్క కేరళలో అది కూడా అల్లు అర్జున్ తప్ప మిగతా ఎవరికి కూడా లేదు. పిచ్చి ఎక్కువ. ఉమ్. అందుకే అన్ని సినిమాలు చూసేస్తారు, అందరిని ఆదరించేస్తారు. అంటే ప్రాంతీయ అభిమానం వల్ల కూడా ఇప్పుడు ఈ పుష్ప 2ని వాళ్ళు చూడడానికి ఇష్టపడడం ప్రాంతీయ లేదంటే అభిమానము దురభిమానము అనే చర్చ కాదు, కానీ ఉమ్, సినిమా బాగుంటే సినిమా వాళ్ళని గ్రాప్ చేయగలిగితే ఉమ్, వాళ్ళు చూస్తారు. అంటే అక్కడ చూసిన సినిమాలు ఇప్పుడు
శంకరాభరణం సినిమాకి తమిళనాడుకి కేరళకి కలిపి రైట్స్ కొనుక్కున్నారు ఎవరో. వాళ్ళు డబ్ కూడా చేయలే, స్ట్రైట్ తెలుగు సినిమా రిలీజ్ చేస్తే బీభత్సంగా డబ్బులు తిన్నారు. అవును, అన్ని చోట్ల అది తెలుగులోనే రిలీజ్ అయింది. తెలుగులోనే రిలీజ్ అయింది, డబ్బింగ్ కూడా చేయలే. మనోరమ ఆర్టిస్ట్ ఓకే, ఆవిడ తీసుకున్నారు, తమిళనాడు partner కలిసి ఓకే తీసుకుని వాళ్ళు తెలుగు కంటే ఎక్కువ ప్రాఫిట్స్ పొందారు. ఓకే, కాబట్టి సినిమా బాగుంటే చూసేస్తారండి. ఏదో భాష ప్రాంతీయ కూడా అడ్డం కాదు దానికి. భాష అనేది అడ్డం కాదు. కాబట్టి మీరు అక్కడ ఏ మేరకు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారి సినిమా సైరా ఉంది, అది ఇక్కడ తప్ప ఇంకెక్కడా ప్రభావం చూపించలేదు. అంటే మీరు ఆ హీరో క్యారెక్టర్ని, ఆ సైరా అనేటువంటి క్యారెక్టర్, నరసింహారెడ్డి క్యారెక్టర్ ఉయ్యాలవాడ క్యారెక్టర్ని మీరు అక్కడ ప్రేక్షకుల్లోకి ఎక్కించాలి కదా. అవును, ఆ ఎక్కించకపోవడం వలన జరిగినటువంటి ప్రమాదం. అంటే యూనివర్సల్ అప్పీల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ యూనివర్సల్ అప్పీల్ మాత్రమే కాదు, మీ కథ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలియాలి. అదే తెలియజేయాల్సిన బాధ్యత మీదే. ఓకే, కనెక్ట్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు పుష్ప 2 అనేటువంటిది మీరు అక్కడ కూడా ఈ ఫేవర్ క్రియేట్ చేయాలి. చెయ్యటంలో లోపం, ఓకే, ఆ చెయ్యటంలో లోపమే కనిపిస్తోంది. అంటే పబ్లిసిటీ. అంటే మనం ట్రిపుల్ ఆర్ తీసుకొనియండి, అలాగే బాహుబలి 2, KGF గాని కొన్ని చిత్రాలు, అంటే తమిళ చిత్రాలు తెలుగులో రిలీజ్ అయితే ఇక్కడ ఎలా కలెక్ట్ చేయగలుగుతున్నాయో ఇక్కడ అదే తరహాలో మన తెలుగు ఇక్కడ చిత్రాలు కూడా తమిళనాట ఎందుకు కలెక్ట్ తమిళ చేయలేకపోతున్నాయి? సినిమాలు హవా గతంలో ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఆదరణ ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఇక్కడ కూడా తగ్గింది. ఇక్కడ కూడా దానికి బాగుందని టాక్ వచ్చినా థియేటర్కి జనాలు వెళ్ళట్లేదు. కంగువా చూసాం మనం. అవును, కంగువా కండిషన్ ఏంటి? డిజాస్టర్ వెరీ మ్యాట్నీకి పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. దానికి కూడా బెనిఫిట్ షో పడింది. అవును, ఈవెన్ రజనీకాంత్ సినిమాలు కూడా ఆదరణ తగ్గడం మనం చూసాం ఇటీవల కాలంలో. వేటయాన్ పరిస్థితి ఏంటి? అవును, జనం థియేటర్లకి డబ్బింగ్ సినిమా అనేది ఒక ఎమోషన్ నడిచిన మాట వాస్తవం. అంటే తెలుగు కంటెంట్ కంటే అది బెటర్ గా ఉండటం కారణం. అప్పుడు కూడా ఓకే, అందువలన బెటర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి పోటీ ఇచ్చినాయి తెలుగు సినిమాలకి. ఓకే, పోటీ ఇచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు తమిళ సినిమా పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. కంటెంట్ ఉంటే ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. ఓకే. ఇప్పుడు ఇది పుష్ప 2కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందనేది. మరి ఈ నేపథ్యంలో పుష్ప 3 అనేది ఉంటుందా లేదంటే ఏం చెప్తారండి? పుష్ప 3 అనివార్యంగా వాళ్ళు కొంత షూట్ అయిపోయిందండి. అది అవును, యాక్చువల్గా మనకి ఇక్కడ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ తీసేశారు, అక్కడ తీసేశారు, అయిపోయింది. కొంత తీసారు మీరు అన్నట్టు. కొంత తీయాలి, అయితే ఇంత ప్రయాస పడదు. ఇప్పుడు దీనికోసం ఈ బ్లాక్స్ డిజైనింగ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు, విపరీతంగా కష్టపడ్డారు. ఓకే, ఈ కష్టం లేకుండా ఈ ఫేవర్ మీద దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ అనుభవం తోటి అంతే చేస్తారు. ఓకే, ఈ ఎక్స్పీరియన్సెస్ తో దాన్ని ఆ మేరకు ముగించేసి క్లోజ్ అయిపోతుంది. అంటే పుష్ప 4, 5 డెఫినెట్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ కథకు ఒక లిమిటేషన్ ఉంది. ఇది సూక్ష్మంగా చూస్తే ఏంటి, దీవార్ కథే. ఓకే, కూలీ స్మగ్లర్ గా మారుట. అవును, అమితాబ్ బచ్చన్ దీవార్లో అదే. అవును, అంటే ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి స్మగ్లర్ హీరో అన్నారు, కానీ నిజానికి దానికంటే ముందే దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారు చేసింది అదే. అంతే కదా. అవును, దేవుడు చేసిన మనుషుల్లో రామారావు కూడా స్మగ్లింగ్. అవును, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ, అవును, అనాథగా బతుకుతూ స్మగ్లర్ అవుతాడు. అవును, స్మగ్లర్ చేతికి చిక్కి వాళ్ళ పంచన చేరి లేదా అన్నది కాదు క్వశ్చన్, అతని లైఫ్, అతని వెతుకులాటలో స్మగ్లర్ అవుతాడు. అవుతా అంతే కదా. ఓకే, అంతకు మించి ఏమీ లేదు. దేవుడు చేసిన మనుషులు, దీవారు, డాన్ కూడా కదండి. డాన్ కూడా కొంచెం మార్చారు. అంటే మార్చారు. స్మగ్లర్ ని చంపి హీరోని అంటే బతికేశారు. స్మగ్లర్ హీరో అవటం అనేది మనకు 73 నుంచి ఉంది. ఓకే, ఈ కల్చర్. కాబట్టి ఆ సిరీస్ అందులో భాగంగానే చూడాలి తప్ప ఇది పెద్ద ఇబ్బంది కాదు. మీరేమంటారు మల్లికార్జున గారు? అంటే మీకు నమ్మకం ఉందా? అంటే ఈ ఫ్రాంచైజీ అనేది 3తో ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి భరద్వాజ్ గారు అభిప్రాయపడుతున్నారు, మీరేమంటారు? ఈయన ఇంకో స్మగ్లింగ్ స్టార్ట్ చేయాలి. ఎర్రచందనం సంబంధించిన లాజిక్లు వేలన్నీ అయిపోతాయి. ఇంకా లాస్ట్ టైం అంటే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ అంతా ఆ తర్వాత ఏంటి కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లాగా చేసుకుంటూ పోవచ్చు, లేకపోతే
ప్రతి దాంట్లో ఏదో ఒక మెషిన్ పెట్టుకోవడం. పెట్టుకుంటూ చేయొచ్చు. Hmm. కొత్త కొత్త విలన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉమ్, ఈయన పుష్పరాజు కొడుకు లేకపోతే కూతురు ఏదో కథ ఇంకోటి చేసి రావచ్చు. ఉమ్, పుష్పరాజు మరి చనిపోతే కూడా ఇంకో నెక్స్ట్ ఏంటి అన్నది చేయొచ్చు. ఉమ్. ఇలా ఎన్నో క్రియేటివిటీ డిమాండ్ బట్టి వీళ్ళ కాంబినేషన్ బట్టి చేసుకుంటూ పోవచ్చు. 3 అయితే ఉంటదని నేను మీకు నమ్మకం ఉందా? డిక్లేర్ చేసేసారు. దీనికి సినిమా థియేటర్ లో రాకముందే వీళ్ళు ఒకటి లీక్ వచ్చేసింది. ఒకవేళ వీళ్ళ అంచనాలకు గనక ఇప్పుడు, ఎందుకంటే రెండో రోజుకే ఈ టికెట్ మనం చూస్తూనే ఉన్నాము, కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉందో, ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే, సో ఏదైతే ముందు ప్రెడిక్షన్స్ ఏవైతే ఉండేవో మోర్ దాన్ 1500 ఈవెన్ 2000 కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే ఉందో, అది కనుక ఈవెన్ వాళ్ళు మినిమం టార్గెట్ కూడా 1500 కూడా ఇది రీచ్ కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అదేంటంటే వాళ్ళకే ప్రాబ్లం అయ్యేదంటే తగ్గేదేలే అని అనుకున్నారు అనుకోండి, దెబ్బ పడుతుంది. తగ్గాల్సిందే, రేటు తగ్గాల్సిందే. మేము తగ్గమంటే మాత్రం దెబ్బ పడుతుంది. ఓకే, సో ఈ టికెట్ల రేట్లు కూడా తగ్గాల్సిందే. వాళ్ళు ఏదో కామన్ చెప్పవచ్చు, కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేలాగా మేము ముందుకు వస్తున్నాము అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పేసి రావాలి. డెఫినెట్లీ ఇది ఎక్స్ట్రాడినరీ ఫీల్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. ఇది ఓటీటీ సినిమా కాదు, ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలి, దాంట్లోనే ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మాస్ ఆడియన్స్ గ్రాంటెడ్ గా తీసుకొని చేసేసారు. స్పెషల్ గా ఉమెన్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫోకస్ చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసి మీరు జంట చూసారంటే ఫ్యామిలీని తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఓకే మేడం, మీరేమంటారు? ఇది మహిళా ప్రేక్షకులు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే సినిమా అంటారా ఈ సినిమా? ఖచ్చితంగానండి. అయితే ఇందాక ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగానే టికెట్ రేట్లు తగ్గించాలి. నెంబర్ 1 తగ్గిస్తే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. వాళ్ళు కొంచెం తగ్గాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ సీక్వెల్ డెఫినెట్ గా ఉంటుందని నేను అనుకున్నా. ఇంకొకటి, ఇందాక వారు 3rd ఏదైతే వస్తుందో అందులో పుష్ప బతికినాడు అని అనిపిస్తుంది అని అన్నారు కదా. సో 4th ఉండే అవకాశం ఉంది అప్పుడు కదా, అంటే ఇక్కడ క్లైమాక్స్ లో జరిగిన బ్లాస్ట్ దాని వల్ల అది వచ్చే అవకాశం ఉంటుంది. సో మిషన్ అన్నట్టుగా ఆయన ఇందాక 5 వరకు వెళ్లే అవకాశం అయితే నాకు కనిపిస్తోంది, కానీ వేచి చూడాలి మనం. ఓకే, సో ఏంటి అంటే పుష్ప ఈ రెండో రోజు ట్రెండ్ అనేది చూస్తూ ఉంటే మీకేమన్నా అంటే ఫేవర్ తగ్గుతోంది అంటే పుష్ప ఫేవర్ వాళ్ళు క్రియేట్ చేశారు, దాని మీద బిజినెస్ నడిచిపోయింది. మొదటి రోజు అయితే నడిచింది. అయితే ఇది కంటిన్యూ అవుతున్న దాన్ని వీళ్ళు తిరిగి వాళ్ళని థియేటర్ వైపు నడిపించడం అనేది కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. ఓకే, బాధ్యతగా తీసుకుని థియేటర్ ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చేస్తే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ వస్తారు. అంటే నార్మల్ రేట్లకు వచ్చేయాలి, నార్మల్ రేట్లకు వచ్చేస్తే రన్ వస్తుంది. అవును, రన్ కూడా ఇంపార్టెంటే అనేది గుర్తించాలి. అసలు ఇప్పుడు ఏవైతే మామూలుగా రన్నింగ్ లో ఉన్నాయో టికెట్ రేట్లు అవి కూడా ఎక్కువే అని అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళు ఉండాలి. ఆల్రెడీ అంటే థియేటర్లతో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టికెట్ రేటుకి 3 ఇంతలు లోపల స్నాక్స్ రేట్లు ఉన్నాయి. సో అవి టెర్రరైజ్ చేస్తున్నాయి జనాల్ని, పిల్లలతో వెళ్ళటానికి భయపడుతున్నారు. ఎందుకంటే టికెట్ ప్రైస్ కంటే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. మీరు బయట నుంచి ఏమీ తీసుకెళ్ళడానికి వాడు అంగీకరించడు. మంచినీళ్లు కూడా అవును, లోపల మీరు 70 రూపాయల నుంచి మీరు మంచినీళ్లు కొనుక్కోవాలి లోపల. అది కూడా మనకి అందుబాటులో ఉండే అవి ఉండవు, ఆ బ్రాండ్ ఉండవు, వేరే బ్రాండ్ 70 రూపీస్. అవును, ½ లీటర్ 70 రూపాయలు పెట్టి కొని తీరాలి మీరు. అవును, అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అక్కడ చాలా ఉంటాయి. వాటిని మీట్ అవటం అనేది ఇబ్బందిగా మారిపోయి చాలా మంది థియేటర్ని అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, నిజానికి నిర్మాతల సమ్మె జరిగినప్పుడు ఇది ప్రస్తావనకు వచ్చింది ఆ రోజు. ఓకే, వచ్చినప్పుడు మేము ఈ థియేటర్లో స్నాక్స్ రేట్ల విషయంలో కొంచెం వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాము, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని దిల్ రాజు గారు మాట్లాడాడు ఆ రోజు. అవును, కానీ అది ప్రాక్టికల్ గా జరగలేదు. జరగాల్సిన అవసరం అయితే ఉంది. థియేటర్ ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఆడియన్స్ రావాలి. ఆడియన్స్ కోసం కదా మీరు థియేటర్ పెట్టింది. అవును, మీకోసం ఆడియన్స్ లేరు. అవును, ఆడియన్స్ కోసం మీరు థియేటర్ పెట్టారు. అవును, లేదంటే ఆడియన్స్ చాలా మార్గాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉన్నాయి. వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీరు రావట్లేదు అనే గొడవ చేస్తున్నారు కదా. ఈ రప్పించడం కోసం మీరు ఏం చేస్తున్నారు? థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమాల పేరుతో 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును, ఇది గుర్తించండి మీరు.